బీజింగ్లో అమెరికా చైనా వ్యాపార దిగ్గజాల అరుదైన కలయిక ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇచ్చిన గ్రాండ్ విందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలు టెక్ కుబేరులు తరలివచ్చారు. చైనా బిలియనీర్లు కూడా ఈ విందుకు హాజరయ్యారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో సెల్ఫీకి ఇతర కుబేరులు పోటీపడడం గమనార్హం. చైనా రాజధాని బీజింగ్లో అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన ఘనమైన విందులో ప్రపంచ కుబేరులు, వ్యాపార సామ్రాజ్యాల అధినేతలు సందడి చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ప్రపంచ ఏఐ విప్లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్లాక్ రాక్ చీఫ్ లారీ ఫింక్ ఈ విందుకు విచ్చేశారు. గోల్డ్మన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సోలమన్ తో పాటు అమెరికా మంత్రులు మార్కో రూబియో, పీట్ హెగ్సేత్, స్కాట్ బెసెంట్ ఈ వేడుకలో భాగమయ్యారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం, సాంకేతికత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కీలక చర్చల వేళ బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ ఈ ఘట్టానికి వేదికైంది. ఈ విందులో ఎలాన్ మస్క్ తో చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి సీఈఓ లీ జున్ దిగిన ఫోటో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లీ జున్ అండ్ మస్క్ ఫోటో టుగెదర్ అనే హ్యాష్ ట్యాగ్ కు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎలాన్ మస్క్ కూర్చుని ఉండగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా వచ్చి ఆయనతో ఫోటో తీసుకున్నారు. చివరకు ట్రంప్, జిన్పింగ్ వచ్చే సమయానికి అందరూ లేచి నిల్చుని చప్పట్లు చరిచారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చైనా అమెరికా ద్వైపాక్షిక బంధాన్ని విజయవంతం చేద్దామని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేసుకోకూడదని ఈ సందర్భంగా జిన్పింగ్ వ్యాఖ్యానించారు. కలిసి పనిచేస్తేనే కలదు సుఖమని అతిథులకు సూచించారు. జిన్పింగ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించారు. ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నామని ఈ విందులో ప్రకటించారు.